ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి అని చెప్పి కోరారు. కానీ కూటమి నాయకులు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఇవ్వమని చెప్పి తేల్చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకో అడుగు ముందుకేసి మరి జనసేన కన్నా ఒక సీటు ఎక్కువ వస్తే మేము ఇస్తాం ప్రతిపక్ష హోదా అని చెప్పి మాట్లాడారు. ఎంతవరకు సమన్వయం? అనా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే వీళ్ళు చేసే అరాచకాలు, మోసాలు, జనాలకి ఇస్తామని చెప్పి ఇచ్చామని చెప్పేసి మాటలన్నీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టేస్తారో అని చెప్పి భయంతో కూటమి ప్రభుత్వం జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటారా, ఆయన తెలంగాణలో నిలబడ్డారు, ఆయనకి బరిలక్క కొచ్చినన్ని ఓట్లు కూడా డిపాజిట్లు కూడా ఆయనకి రాలేదు. గత 2019లో నిలబడ్డారు, అతను 2 చోట్ల నిలబడిన చోట్ల కూడా అతను ఓడిపోయాడు. అసలు ఇప్పుడు ఏదో కూటమిలో వచ్చేసి ఏదో గెలిచాడంటే ఏదో అదృష్టం వల్ల మొదటిసారి గెలిచేసాడు, అన్ని పాములు ఎగిరాయి కదా అని చెప్పి వానపాము ఎగిరిందని చెప్పి ఇప్పుడు అందరు చెప్పారు కదా అని చెప్పి నేను ఏదో ఒకటి చెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడమే కానీ అతనికి అసలు రాజకీయ అనుభవం లేదు. గ్రౌండ్ లెవెల్లో ఎట్టుంటుంది, అసలు ప్రజల పరిస్థితి ఎట్టుంది అని చెప్పి తెలీదు. అదే కాకుండా ఎలక్షన్ ముందర 40,000 మంది ఆడపిల్లకాయలని తీసుకెళ్ళి చేశారు వాలంటీర్లు అని చెప్పి అతను ఒక ఆరోపణ చేశారు. ఇప్పుడు అతను డిప్యూటీ సీఎంఏ కదా, 30,000 మంది 40,000 మంది ఆడపిల్లకాయలని ఎక్కడైతే చేశారని చెప్పారు వాలంటీర్లు, వాళ్ళని తీసుకొచ్చి చూపించమని చెప్పండి. అప్పుడు ఆ మాట చెప్పి ఇప్పుడు లేదు అంటారు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట, ఇప్పుడు ఒకసారి నేను ఇది అంటారు, దాని తర్వాత నేను సనాతన ధర్మం అంటారు. ఒకటి ఆయన ఇప్పుడు ఈరోజు చెప్పిన మాట రేపు చెప్పడు. ఆయన అన్నీ అవాస్తవాలే ఉంటాయి పవన్ కళ్యాణ్ దగ్గర. అతని గురించి అసలు మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అతను ఏమంటే మరి నారా లోకేష్ గారు మా పవన్ కళ్యాణ్ అన్న ఏమన్నంట ఊరుకోని జగన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు లోకేష్ అనే వ్యక్తి గురించి కూడా మనం వేస్ట్ ఆఫ్ టాపిక్ ఆయన. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఉన్నారు, ఇంకో 4 నెలలు 5 నెలలు మళ్ళీ వాళ్ళకే గొడవలు వస్తాయి, వాళ్ళే విడిపోతారు. ఇప్పుడు లోకేష్ గారు అంటారు 15 ఏళ్ళ అనుబంధం మాది అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు అన్నారుగా. 15 నెలలదో 15 రోజులదో చూద్దాం అన్న, ఇంకా టైం ఉంది, రాబోయే రోజులు ఉన్నాయి చూద్దాం. ఇంతకుముందు కూడా చెప్పారు కదా వాళ్ళు, 2014లో కూడా చెప్పారు, 2019కి ఏమైందో చూసాము, ఇప్పుడు 2029 కూడా ఏం జరగద్దో కూడా చూద్దాం.